తెలుగుదేశం పార్టీ చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో గురజాల జగన్మోహన్ కాణిపాకం పరిసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మొదటి విడతలోనే జాబితాలోనే చిత్తూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా తనకు సీటు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం స్వామి వారికి 1,101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ మాట్లాడుతూ తనపైన నమ్మకంతో చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం స్థానాన్ని కేటాయించినందుకు చిత్తూరు నియోజకవర్గం కైవసం చేసుకుని చంద్రబాబు నాయుడుకు కానుక ఇస్తానని తెలిపారు. ఇట్లా మీ గురజాల జగన్మోహన్ అలాగే కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత సిద్ధి వినాయక స్వామి దర్శనం ఇప్పుడే చేసుకొని జాతీయ అధ్యక్షులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే అచ్చెం నాయుడు గారు పార్టీ ప్రెసిడెంట్ గారికి, ముఖ్య నాయకులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచి చిత్తూరు నియోజకవర్గ సీటు ప్రకటించిన చంద్రబాబు నాయుడుకి అత్యంత భారీ మెజారిటీతో చిత్తూరు నియోజకవర్గం సీటు గెలుచుకొని కానుకగా ఇస్తానని తెలియజేసుకుంటున్నాను.